హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు వీడియోలో మనం బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది సూపర్ టేస్టీ ఉంటుందండి. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దాంట్లోని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు చాలా తక్కువ అండి. దాంతోపాటు కొంచెం ఇంగువ, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా దాంట్లో నేను ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తింటారంటే కొంచెం ఎక్కువ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత నేను ఆల్రెడీ తొక్క తీసి ఉంచిన గార్లిక్, అదే ఎల్లుల్లిపాయలన్నీ వేసి ఎత్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ బీరకాయ తొక్కని కొంచెం దళసరిగా గీసి పెట్టుకున్నానండి. లేదు, వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా అంతేకాకుండా నేను ఒక హాఫ్ బీరకాయని నేను ముక్కలుగా కోసి అది కూడా యాడ్ చేసుకున్నాను. ఓన్లీ తొక్క యాడ్ చేస్తే అంత టేస్టీ రాదు. కొంచెం బీరకాయ పీస్ని కూడా, ఒక హాఫ్ బీరకాయని కూడా పెట్టుకోండి. దీంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు కూడా యాడ్ చేయండి, మీకు పులుపు ఇష్టం అనుకుంటే. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, కానీ మీకు పులుపు ఇష్టం అనుకుంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం హాఫ్ కట్ చేసుకున్న బీరకాయ మరి దాని తొక్క అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా ఇట్స్ ఓకే అండి. నేను ఇక్కడ చేయలేదు, చూస్తున్నారు మీరు క్లిప్లో. దీన్ని బాగా కలపండి. దీంట్లో ఏ వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని కలుపుతూ ఉండి స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 to 6 minutes పాటు దీన్ని ఉడకనివ్వండి. ఆ ఆయిల్లోనే అది ఉడుకుతుంది. ఇలాగా దాని తర్వాత మీకు ఎప్పుడైతే అది అనిపిస్తుందో లైక్ ఉడికిపోయింది, తొక్క మొత్తం ఉడికిపోయింది, బీరకాయ ముక్క కూడా అయిపోయింది అన్నప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసి ఇది చల్లగా అవ్వనివ్వాలి. ఫుల్గా చల్లగా అయిన తర్వాతే గ్రైండ్ చేయండి, వేడిగా ఎప్పుడు గ్రైండ్ చేయకూడదు. తర్వాత దీన్ని అంతటినీ నేను ఒక గ్రైండింగ్ జార్లో తీసుకుని గ్రైండ్ చేసిన. నేను ఇక్కడ తాలింపు పెట్టలేదు, కానీ గ్రైండ్ చేసిన తర్వాత మీరు కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా సూపర్ టేస్టీ ఉంటుంది. తాలింపుకి ఏమీ అవసరం లేదండి. జస్ట్ కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, అంతే. వీలైతే ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, అంతే. సింపుల్, మన ఎవ్రీడే తాలింపు పెట్టే తాలింపే. పచ్చడి అయిపోయిన తర్వాత కూడా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతకుముందు ట్రై చేశారా లేదా అన్నది నాకు చెప్పండి. ఇంతకుముందు చేశారా, ఇదే మీరు ఫస్ట్ టైం వింటున్నారా అన్నది నాకు చెప్పండి. ఒకవేళ మీ మిక్సీ అయిపోతే ఈజీ, ఒకవేళ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సూపర్ యమ్మీ టేస్టీ బీరకాయ తొక్క పచ్చడి రెడీ. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.